క్లోజ్ అయ్యాక మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పుకోగలిగే మంచి స్నేహితుడిగా నేను భావించాను. ఐఎమ్ రియలీ షాక్డ్. శేషుని నేను న్యాయపరచడం లేదు, కానీ తనిది ఎలా తనింత చీప్ అనుకోలేదు. సి ఆనంద్, తన వల్లే నేను ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఐఎమ్ రియలీ ఫెడ్ అప్ విత్ దిస్. ఐ వాంట్ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్. ఏ ఒకడు మిస్బిహేవ్ చేశాడని నువ్వు ఈ ఫీల్డ్ని వదిలేసుకుంటావా? బాగుంది, ఎలాగో నీ నిర్ణయం బాగుంది. అన్ని ఫీచర్స్ ఉన్న ఒక ఐడెంటిటీ ఐడల్నే ఇక్కడున్న ఓరా క్లయింట్స్ కావాలనుకుంటున్నారు. ఐ బిలీవ్ ఇన్ యూ. నువ్వు పెద్ద రేంజ్కి వెళ్ళగలవు. అసలు నన్నేం చేయమంటావు చెప్పు. తను కొంచెం డిఫరెంటే. నువ్వు వెళ్ళి ఆ రూమ్ చెక్అవుట్ చేసే, మిగతాది నేను చూసుకుంటాను. చేశాక నాకు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. యూ డిజర్వ్ ఇట్. అంతేకాదు, మిస్టర్ దేవన్ ఫోన్ చేసినప్పుడు నేను నీ ఫోటోస్ పంపాను. తన క్లయింట్స్ అందరూ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ మాత్రమే. యా, అయితే వాళ్ళకి ఓకే చెప్పొచ్చు కదా? యా ష్యూర్. కానీ ఆ కంపెనీ కాంట్రాక్టే ఇష్యూ. అదొదిలే, నేను చూసుకుంటానులే. Many more happy returns of the day. You felt a cheat? ఆనంద్, ఐఎమ్ రెడీ. మనం వెళ్దామా? నువ్వు వెళ్ళు. నేను నిన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. ఓ, నీకు నేను పక్కనుంటే పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తోంది. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళి చావు. ఏదో ఒకటి చేసి. ఇది చూసావా, లాయర్ నోటీస్. ఏది ఆలోచించకుండా సైన్ చేసావుగా, అప్పుడే ఆలోచించుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఆనంద్, ఏంటిది? నాకేం అర్థం కావటం లేదు. కంపెనీ కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసినందుకు లాయర్ నోటీస్ అది. ఆ రోజు ఏ ఇష్యూ లేదని చెప్పావు కదా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, కానీ నందా ఇది నీ కెరియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే కాసేపటి ముందు నేను అలా ఐఎమ్ సారీ, బట్ లుక్ వీ హ్యావ్ టు పే కాంపన్సేషన్. ఇంత పెద్ద అమౌంట్ ఎలా ఆనంద్? తన కళ్ళల్లోకి చూస్తూ నేనేమీ మాట్లాడలేను. నువ్వు నీకిష్టమని తనకు చెప్పు.
తను కూడా నచ్చుతుంది. నాకు మా నాన్నగారి తరపు నుంచి బెంగళూరులో కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. వాటి మీద కొన్ని కేసులు ఉన్నాయి. అవి కనుక క్లియర్ అయితే నా చేతిలో కొంచెం పని. ఆ తర్వాత ఈ సిటీలో ఒక ఐకానిక్ బొటిక్ ఓపెన్ చేయాలన్నదే నా ప్లాన్. అవన్నీ పూర్తయిన తర్వాత తనకి ప్రపోజ్ చేస్తాను. హలో శేషు, నందా, నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇది ఇప్పుడే వస్తా. నువ్వు చెప్పటం వల్లే కదా నేను తనతో అబద్ధపు స్టోరీ చెప్పాను. ఆ రోజు అలా డబ్బు కూడా తీసుకున్నాను. పేమెంట్ సెటిల్ చేసి తన్ని కన్విన్స్ చేస్తానని నువ్వు చెప్పే కాలే కదా నేను. ఇప్పుడు అంతా అయిపోయిందని అనుకుంటున్నాను. మళ్ళీ వీడెందుకు ఇలా? నందా, we have to face this. But how? This is getting into my head, Anand. నువ్వు చెప్పినా తను వినిపించుకోడు. నేనే వెళ్ళి మాట్లాడతాను. హే నందా, నందా హోల్డ్. Leave me. చెప్పేది విను. Anand, leave me. తన దగ్గర గన్ ఉంది. డోర్ ఓపెన్ చేస్తే he will shoot you. He's gone mad. Let's call the police. Call the police. Hey, Nanda, no. Nanda, no. Nanda, వద్దు. నందా నేను చెప్పేది విను. వద్దు నందా. నందా వద్దు. నందా నో. Anand, calm down. నేను చూసుకుంటాను. నేను చెప్పేది విను. Anand, Anand, నీకు అఫైర్ ఉందని, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఈ రూమ్ లో ఉన్నారని తనకు తెలుసు. కానీ అది నేనేనని తనకు తెలీదు. 20 minutes టైం నేను తన్ని అడిగాను. అంతలోపు తనకి తెలియకుండా నేను ఈ రూమ్ వదిలేసి వెళ్ళాలి. ఆనంద్, అది నువ్వు భయపడకు. నేను తనతో మాట్లాడి కన్విన్స్ చేసి రూమ్ చెక్అవుట్ చేస్తాను. అంతవరకు నువ్వు బయటికి రావద్దు. ట్రస్ట్ మీ, ఐల్ హ్యాండిల్ దిస్.